తిరుపతి జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సూలూరుపేట నియోజకవర్గంలో అరెస్టైన మాజీ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ శ్రేణులు వెనకడుగు వేయని స్పష్టం చేశారు. జగనన్నపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని కాకాని పూజిత ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రాజకీయాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సూలూరుపేట నియోజకవర్గంలో అరెస్టైన మాజీ కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ శ్రేణులు వెనకడుగు వేయని స్పష్టం చేశారు. జగనన్నపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని కాకాని పూజిత ధీమా వ్యక్తం చేశారు. విమర్శిస్తున్నాము, ధైర్యం చెప్పడానికి వచ్చాము. అయితే వెళ్ళిన ప్రతి దగ్గర నేను చెప్పే మాటే అండి, మేమేదో ధైర్యం చెప్తే ఈరోజు కార్యకర్తలు ధైర్యంగా లేరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు క్యాడర్లో ధైర్యంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉన్నారు. ఇటువంటి రాక్షస పాలన జరుగుతుంది, కక్ష సాధింపులు జరుగుతున్నాయి అనేటువంటివి క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి దానికి సంబంధించినట్టు సత్యనారాయణ అన్న కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. ఇది జరుగుద్ది, మనం ఏమీ తప్పు చేయలేదు కాబట్టి మనం ధైర్యంగా న్యాయ పోరాటం చేద్దాము అని చెప్పి అన్నా ధైర్యంగా ఉన్నారు. కలిసి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు. అదేవిధంగా అన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళందరూ ధైర్యంగా ఉన్నారు, ఏం ఇబ్బంది లేదమ్మా అని చెప్తున్నారు. చాలా గర్వంగా ఉంటుంది. ఈరోజు ఇటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ జగనన్న బాటలో నడవడానికి మేము ఎటువంటి సమస్యలనైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి కదా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఇంత ఎత్తుగా ఎగురుతుంది. ఆంధ్రాలో మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు టీడీపీ వాళ్ళు కనిపించారా? అదే ఈరోజు కేసులు పెడుతుంట్రి, అన్ని రకాల ఆపుతుంట్రి, బెదిరిస్తుంట్రి, ఇవన్నీ చేస్తున్నా కానీ మీరు చేసేది తప్పు అని ఎత్తి చూపించేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు కూటమి చేసే అన్యాయాలకి అడ్డుకట్టగా నిలబడగలుగుతున్నాం. కానీ లేకపోతే ఈ పార్టీకి మొత్తం ఆంధ్రప్రదేశ్ని సగం అటు తెలంగాణకి సగం ఇటు తమిళనాడుకి అమ్మేసి గొమ్ముగా అయిపోయి ఉండదా? ఈరోజు ఎన్ని చూస్తున్నాం? ప్రైవేటైజేషన్ ముసుగులో ప్రజాధనాన్ని ఈరోజు టీడీపీ వాళ్ళు అమ్మేస్తున్నారు అని అంటే దాన్ని ఆపుతుంది ఎవరు? ఈ ధైర్యంగా మీకోసం ఎన్ని ఇబ్బందులైనా పడి నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న బాటలో నడిచి ప్రజలకు మంచి చేసేది ఇప్పటికీ ప్రతిపక్షంలో కూడా ఓన్లీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి గర్వంగా చెప్తాం. కాబట్టి ఈరోజు మీరు ఏ రకమైనటువంటి కుట్రలైనా చేయండి, కుతంత్రాలు చేయండి, ఇట్లా కక్ష సాధింపుల చర్యలు చేయండి, చివరికి న్యాయమే గెలుస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. రేపు న్యాయాల్లో మీరు చేసిన తప్పుకి కాలచక్రం తిరిగేటప్పటికి మీరు కనీసం మాట్లాడేటువంటి హక్కు కూడా కోల్పోతారు. ఇది అన్యాయం అని చెప్పేటువంటి హక్కు కూడా కోల్పోతారు. ఎందుకంటే మీరు కేవలం అన్యాయం చేయట్లేదు, ఇది అధర్మం. ఆయనకి న్యాయం జరుగుద్ది కోర్టుల్లో. కానీ ఇంత పెద్ద ఆయన మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, అటువంటి వ్యక్తికి ఈరోజు మీరు చేసినటువంటి అధర్మము అది లెక్కకి రాదా? ఈరోజు మీరు పెట్టినటువంటి ఇబ్బందికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా లేదా? అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు చేసేటువంటి నిర్వాకాలు అందరూ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. 2029కి వచ్చేది వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీ వాళ్ళే చెప్తున్నారు. మీరు చేసే పనులకి ఇంతకంటే ఏం జరుగుద్ది, వచ్చేది వైఎస్ఆర్సీపీ, మనం జాగ్రత్తగా ఉండాలని టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది, అంతేగాని ఈ కక్ష సాధింపు చర్యల వల్ల కాదు. అందుకే ఈరోజు జగనన్న పవర్లో ఉన్నా లేకపోయినా జనాలు అంత గట్టిగా ఎందుకు ఆయన్ని దేవుడిలా కొలుస్తున్నారంటే ఆయన మంచి చేశారు. మీరు అది చేయలేదు, మీరు మోసం చేశారు మమ్మల్ని. కాబట్టి మీరు ఈ కేసులు పెట్టుకోవడం వల్ల సాధించేది ఏమీ లేదు. సత్యనారాయణ అన్న ధైర్యంగా ఉన్నారు, మేమందరం ఆయనకు అండగా ఉన్నాం, మేమందరం ధైర్యంగా ఉన్నాం. ఆయన ఖచ్చితంగా న్యాయం గెలిచి బయటికి ఖచ్చితంగా వచ్చేస్తారు.